అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వింటర్ సీజన్ వచ్చిందంటే మనం పెరుగుని ఎక్కువగా కన్జ్యూమ్ చేయకపోవడం వల్ల మిగిలిపోతూ ఉంటుంది కదా. ఇలా మిగిలిన వాటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాము. ఆ బాక్సులు ఫ్రిడ్జ్లో పెరిగిపోతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఈ మంచి రెసిపీ అయితే ట్రై చేయొచ్చండి. బౌల్లోకి పెరుగుని తీసుకుని దాన్ని విస్కర్తో స్మూత్గా చేసుకుంటున్నాను. దెన్ అందులోకి సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నానండి. నెక్స్ట్ దీన్ని చూస్తే వామాకు చెట్టు అంటారు. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వామాకు మొక్కని మనం చూసినట్లయితే అది సేమ్ మనకి వాము స్మెల్ ఎలా వస్తుందో అజ్వైన్స్ ఆ స్మెల్లే వస్తుందండి. స్టెమ్ పట్టుకున్న లీవ్స్ పట్టుకున్న అదే స్మెల్ వస్తుందన్నమాట. నేను ఒక స్టెమ్ అయితే తీసుకున్నాను. మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటుందండి. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ చిన్న కొమ్మనైతే నేను వేసాను అనమాట. ఇప్పుడు అది 2-3 కుండీల్లోకి అయితే పాక్కుంటూ వచ్చేసిందండి. ఆకులు ఇలా దళసరగా ఉంటాయన్నమాట. మనం పట్టుకుని విడతీస్తే చాలా బ్రిటిల్గా ఉంటాయండి. సో ఒక స్టెమ్కున్న ఆకులన్నీ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ స్టెమ్ని వేసుకుంటే మట్టిలోకి మళ్ళీ ఆకులు వచ్చేస్తాయండి. ఈ ఆకులన్నింటినీ చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి కొన్ని ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చీలు రెడీ చేసుకున్నానండి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలను అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బాండీ తీసుకుని కొంచెం ఆయిల్ వేసి కొంచెం పల్లీలు అలాగే పోపు దినుసులు అయితే వేసుకుంటున్నానండి. వీటిలోకి మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని అయితే వేసేసుకుంటున్నాను. మన రుచికి సరిపడా కారం అలాగే పచ్చిమిర్చీలు, కరివేపాకులు, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నానండి. ఈ టొమాటోలు, ఉల్లిపాయలు కొంచెంసేపు మగ్గనిచ్చేద్దాము. దానికోసం నేను మూత పెట్టేసి ఇలా మెత్తగా అయ్యే వరకు ఉంచుతున్నానండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వామాకులను అయితే ఇలా వేసుకుంటే అవి వెంటనే మెత్తపడిపోతాయి. అంటే దాంట్లో ఉన్న పచ్చిపోతుందండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా పెరుగులో అయితే వేసేసుకుంటున్నానండి. ఒక మంచి సైడ్ డిష్ అయితే మనకి రైస్లోకి రెడీ అయిపోయింది. ఇది మనకి వింటర్లో వచ్చే కోల్డ్ అండ్ కఫ్ ప్రాబ్లమ్స్కి రిలీఫ్ని ఇస్తుందండి. నెక్స్ట్ మనకి ఆకుల్ని స్మెల్ చేసినా సరే మనకి కోల్డ్ అనేది తగ్గుతుందనమాట. సో అలాంటిది రైస్లోకి తీసుకుంటే ఇంకెంత బాగుంటుందో మీరే ఆలోచించండి. సో దీంట్లో అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఈ పెరుగు వామాకుల చట్నీని అయితే అన్నంలో కలుపుతుంటే సూపర్ ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలో ఇలాంటి వామాకులు ఉంటే వాటితో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను.